ఆగస్టు 2, 2025 నాటి నల్లగొండ జిల్లా వార్తలు. సీఎం రేవంత్ రెడ్డికి నల్లగొండ కేసులో న్యాయస్థానంలో విముక్తి. 2023లో నల్గొండలో జరిగిన ఓ కార్యక్రమంలో పోలీసులు తీసుకునే చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా ఫిర్యాదు నమోదైంది. ఈ కేసును నాంపల్లి కోర్టు విచారించి ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోవడం వల్ల సీఎం రేవంత్ను నిర్దోషిగా ప్రకటించింది. రెండవ వార్త. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిరాశతో కార్మికుడు ఆత్మహత్యా యత్నం. నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో హనుమాన్నగర్కు చెందిన నరసింహ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన నిరాశతో స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మదహనం చేసుకునే ప్రయత్నం చేశాడు. 80% కాలిన గాయాలతో ఆయనను హాస్పిటల్కు తరలించారు. మూడో వార్త. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు మళ్లీ ప్రారంభం. శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ నిర్మాణంలో ప్రమాదం జరిగిన తర్వాత పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం డ్రిల్ అండ్ బ్లాస్ట్ విధానాన్ని ఉపయోగించి మిగిలిన పనులను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ పనులకు 900 కోట్ల అంచనా వ్యయం ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. నాలుగవ వార్త. నాగార్జున సాగర్ డ్యాం నుంచి భారీగా నీటి విడుదల. వర్షపాతం పెరగడంతో నాగార్జున సాగర్ జలాశయం నుంచి 14 గేట్లు ఎత్తి 78,000 క్యూసెక్ నీరు విడుదల చేశారు. ఈ నీరు సాగునీటి అవసరాలకు పంపిణీకి చేయబడింది. పంటల సాగుకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఐదవ వార్త. నల్గొండ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ వేగవంతం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రత్యేక డ్రైవ్లో నల్గొండ జిల్లాలో పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 97.9 లక్షల కార్డులు యాక్టివ్గా ఉన్నాయి. ఈ పథకం ద్వారా 3 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. ఆరవ వార్త. ప్రియుడు కోసం చిన్నారిని బస్టాండ్లో వదిలిన తల్లి. ఒక తల్లి తన 2 సంవత్సరాల కొడుకును నల్గొండ జిల్లా బస్టాండ్లో వదిలేసి తన ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటనను గమనించిన ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారిని తాత్కాలికంగా చైల్డ్ లైన్ కార్యాలయంలో ఉంచారు. తల్లిపై విచారణ కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ, జిల్లా వార్తలు మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ని లైక్, షేర్ చేస్తే నేను ప్రతిరోజు మీకు ఈ వార్తలను అందిస్తానండి. కేవలం 15 నిమిషాల్లో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ వార్తలు మీ ముందుకు తీసుకొస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఒకటే. మీ సపోర్ట్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.